వస్త్రధారణ అంటే వస్త్రధారణ అనేది ఒకే వస్త్రాన్ని చాలా కొన్ని ప్రాంతాల్లో పూర్వం రెండు చందోల వస్త్రాన్ని ధరింపచేసేవారు. అది గృహస్థాస్త్ర ధర్మంలో ఉంటూ దాని యొక్క నియమాలు పాటించలేని వాళ్ళు ఒకే వస్త్రాన్ని పాటించకూడదు. మరి చందోరం వస్త్రం లుంగి, చందోరం లుంగి పైజమా, చందోరం సంబంధించిన ఆరెంజ్ కలరు అంగి, లాల్చి ఇలాంటివన్నీ ధరిస్తున్నారు. అలా కాదు, హనుమద్దీక్షా పీఠం ఏం చెప్తుందంటే మీ ఇంట్లో మీరుంటూ మీ కుటుంబ సమూహంలో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలంటే దానికి ఒక నియమం ఏంటంటే తెల్లని వస్త్రమే ధరించాలి. పైన గౌరవార్థంగా ఆంజనేయ స్వామికి గౌరవార్థంగా మనం సన్మానం చేస్తామంటే ఎప్పుడు చేస్తాం? పైన కప్పుతాం అన్నమాట. ఆ చందోర వర్ణంతో కూడినటువంటి ఆ వస్త్రాన్ని రంగుని పైన కప్పినట్టు అయితే అది గౌరవప్రదంగా ఉంటుంది అని అలా నిర్ణయించేశారు పెద్దలు. కాబట్టి వస్త్రదానం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హనుమాన్ దీక్షా స్వాములకి విజ్ఞప్తి ఏంటంటే ఒకే వస్త్రాన్ని ధరించినప్పుడు మీరు మాటస్తే ఆగటం, మీరు బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఆ వస్త్రాలతో వెళ్ళాల్సి వస్తుంది. ఆ వస్త్రాన్ని కింద కాళ్ళకి తగలకూడదు, ఆ ప్రభావం వేరే ఉంటుందన్నమాట. ఇక రెండవది ఏంటంటే ఈ స్వామి తాలూకా వస్త్రాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని కూడా దాచి శుభ్రం చేసుకొని భద్రపరచుకొని డబ్బాలు మళ్ళీ వచ్చే సంవత్సరం ధరింప చేసుకోవచ్చు. అది కేవలం తెల్ల లుంగి, తెల్ల పైజమా, చందోరం అంగి, చందోరం లాల్చి